చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పీవట్టూరు గ్రామంలో నాడు నేడు పనుల్లో నిర్లక్ష్యం బయటపడింది. ప్రభుత్వ పాఠశాల నిర్వహణ లోపం వెలుగులోకి వచ్చింది. నాడు నేడు పనుల్లో భాగంగా లక్షలు వెచ్చించి పిల్లల కోసం టాయిలెట్స్ కట్టించారు. అయితే పాఠశాల టాయిలెట్స్ లో ఎక్కడ చూసినా మద్యం సీసాలు, గుట్కా ప్యాకెట్లు దర్శనమిస్తున్నాయి. పాఠశాల ఆవరణలో మద్యం సేవిస్తున్నారంటే వారి విచక్షణ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ విద్య పేదలకు దూరం అయిపోయి ప్రైవేటీకరణ రాజ్యమేలుతుందనడంలో సందేహం లేదు. మరింత సమాచారం మా చిత్తూరు జిల్లా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వైకే టీవీ. నేను మీ శివకుమార్. చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు చిత్తూరు జిల్లా పలమనేరు రూరల్ మండలంలో మనం ఉన్నాము. ఇక్కడ పందేరుపల్లి ఒడ్డూరు దగ్గర మనం ఉన్నాము. మరి ఈ ఊరికి సంబంధించి దాదాపుగా 170 అయితే ఇక్కడ నివాసాలు అయితే ఉంటున్నాయి. ఇట్లాంటి చోట ఒక మండల పరిషత్ స్కూల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదే విధంగా నాడు నేడు పనుల కింద కూడా ఇక్కడ వర్క్ జరిగినాయి. అసలు ఈ స్కూల్కి సంబంధించి స్ట్రెంత్ 4 పిల్లలు మాత్రమే. మరి 170 ఇళ్ళ చోట స్ట్రెంత్ 4 పిల్లలు ఎందుకున్నారు, అసలు నాడు నేడు పనులకు సంబంధించి ఏ విధంగా జరిగినాయని చెప్పేసి మా వైకే టీవీ ఆధ్వర్యంలో మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఫస్ట్ నాడు నేడు పనులకు సంబంధించి ఇక్కడ ఆ టాయిలెట్స్ అయితే ఏర్పాటు చేశారు. అవి ఏ విధంగా ఉన్నాయో మీకు చూపిస్తాం రండి. మనం చూసుకోవచ్చు, ఇది పిల్లల కోసం ఏర్పాటు చేసిన టాయిలెట్. ఇది ఎక్కడ చూసినా కూడా ఈ మద్యం సీసాలు కావచ్చు మనం చూసుకోవచ్చు. ఈ మద్యం సీసాలు, ఈ గుట్కా ప్యాకెట్ అయితే ఈ రూమ్ మొత్తం అయితే నిండిపోవడం జరిగింది. మరి ఇంత నిర్లక్ష్యపరంగా ఎందుకున్నారో మనం చూసుకోవచ్చు. పిల్లలు భవిష్యత్తు కోసం ఏర్పాటు చేసిన స్కూల్లో ఇట్లా మద్యం బాటిల్కి సంబంధించి ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఈ గుట్కా ప్యాకెట్లు ఏర్పాటు చేయడం, ఇట్లా వాడడం అనేది ఎంత నిర్లక్ష్యం మనం ఊహించుకోవచ్చు. ఒకసారి గ్రామస్తులు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇది పిల్లల భవిష్యత్తు కోసం ఏర్పాటు చేసిన వర్క్ కాబట్టి దీన్ని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ ఎవరైతే ఇంతకు ముందు నాడు నేడు పనులు చేయించినారో వారు చేసిన పని మనం చూసుకోవచ్చు. పిల్లల టాయిలెట్స్ కోసం ఏర్పాటు చేసినటువంటి ప్లేస్ ఇక్కడైతే పూర్తి స్థాయిలో కంప్లీట్ అయితే కాలేదు. ఎక్కడ కానీ అవసరాలకి ఉపయోగించుకునే విధంగా అయితే ఎక్కడ కానీ మనకైతే కనిపించే దాఖలాలు అయితే ఇక్కడ లేవు. మనం చూసుకోవచ్చు. మరి ఎంత దారుణంగా ఉందంటే ఇక్కడ ఏదో వర్క్ చేయించాలనే ఉద్దేశంతో చేయించారే కానీ ఇక్కడ పూర్తి స్థాయిగా అయితే వర్క్ జరిగినట్లయితే మనకైతే కనిపించలేదు. మరి ప్రభుత్వము ఏం పర్యవేక్షణ చేసిందో, ఈ వర్క్కి సంబంధించి ఎటువంటి పర్యవేక్షణ చేసి దీనికి ఎటువంటి గ్రాంట్ ఇచ్చిందో మనము ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అదే తరుణంలో మనం ఇప్పుడు వచ్చేసి ఆ పక్కలో ఉన్నటువంటి గ్రామంలో మనం ఉన్నాం. ఇక్కడ పందేరుపల్లి దగ్గర మనం చూసుకోవచ్చు. ఇక్కడ పిల్లల కోసం ఏర్పాటు చేసిన టాయిలెట్కి సంబంధించి పూర్తి స్థాయిలో కింద వరకు ఏదైతే ఇక్కడ ఏర్పాటు చేస్తారో ఇక్కడ నుంచి ఈ కింద వరకు అయితే ఆ పాత గోడే ఉంది. మరి ఈ పాత గోడ ఉన్న తరుణంలో దీనిపైన మాత్రం కొత్తగా కన్స్ట్రక్షన్ చేసి అయితే ఈ మోల్డింగ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ పాత గోడకు సంబంధించి పైన ఇక్కడ దాకా తీసేసి ఇక్కడ కొత్త గోడ కట్టి ఇక్కడ మోల్డింగ్ ఏర్పాటు చేస్తే ఏదైనా ప్రమాదం జరిగితే రెస్పాన్సిబిలిటీగా ఎవరు ఉంటారు ఇక్కడ మనం ఆలోచించుకోసం. ఎందుకంటే ఇంత మోల్డింగ్ సంబంధించి ఈ పాత గోడని ఇక్కడ ఏర్పాటు చేశారు. మరి ఇది ఎందుకు ఇట్లా ఏర్పాటు చేశారు, అదేవిధంగా ఇది కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ అప్పటికే ఇది పెచ్చుడిపోయేదానికైతే ఏర్పాటు అయితే అయ్యింది. మరి ఇంత నిర్లక్ష్యప్రాయంగా నాడు నేడు పనులు ఎందుకు ఏర్పాటు చేసినారు, అసలు ఏ విధంగా ఏర్పాటు చేసినారు, అదేవిధంగా ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఇక్కడ ఏ విధంగా చేశారనే అంశంపైన కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి అధికారులు దీనిపైన వెంటనే స్పందించి ఇట్లాంటి నిర్లక్ష్యం పైన ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం చూసుకోవచ్చు. అక్కడ చూసుకున్నట్లయితే ఆ నిర్లక్ష్యప్రాయంగా ఏదైతే పిల్లల కోసం ఏర్పాటు చేసినటువంటి నాడు నేడు పనుల్లో ఆ మద్యం సీసాలు, గుట్కా ప్యాకెట్లు అయితే అక్కడ ఏర్పాటు చేశారు స్కూల్ పరిధిలో. ఆ స్కూల్లో 170 ఇళ్ళు ఉన్న చోట అయితే 4 పిల్లలు మాత్రమే ఉన్నారు. మరి స్ట్రెంత్ ఉన్న చోట ఇంత నిర్లక్ష్యప్రాయంగా అయితే ఏర్పాటు చేశారు. మరి ఏదేమైనా కానీ ఈ పనులకు సంబంధించి పూర్తి స్థాయిలో మా వైకే టీవీ ఆధ్వర్యంలో ఇది తీసుకురావడం జరుగుతుంది. మరి అధికారులు ఏ విధంగా స్పందించి దీని పట్ల ఏం చేస్తారని చెప్పేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది. కెమెరామెన్ శ్రీనుతో శివకుమార్, వైకే టీవీ, చిత్తూరు డిస్ట్రిక్ట్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.